ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆ మాటలు ఆలకించండి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, వెలుపలికి వచ్చుచు మేత మేయుచుండును. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభుని ఆయన ఒక ద్వారంగా పోల్చుకుని మాట్లాడుతున్న మాటల్ని మనం చూస్తాము. చాలా చోట్ల యేసుక్రీస్తుని గురించిన పోల్చబడినటువంటి మాటలు, అనుభవాల్ని మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో. యేసుక్రీస్తే చెప్పాడు, నేనే మార్గం అని చెప్పాడు, సత్యమును జీవమును నేనే అన్నాడు. గనుక ఆయా చోట్ల ఆయనను కొన్నిటికి పోల్చుకొని మాట్లాడిన అనుభవాలు మనం తరచూ గమనిస్తూ ఉంటాము. ప్రత్యేకంగా ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఆయన తనను ద్వారానికి పోల్చుకున్నాడు, ఒక గుమ్మానికి. అంటే నా ద్వారానే మీరు ప్రవేశించాలి, ఎవడైనా నా ద్వారా మీరు లోపల ప్రవేశించిన వారైతే మీరు సురక్షితంగా ఉంటారు అనేది ఈ వాక్యంలో ప్రభు చెప్తున్న ఓ చక్కటి అనుభవం అండి. అంటే ఆయన ద్వారా అన్నప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, ఆయనలో మనము స్థిరపరచబడిన వారమై, ఆయన ద్వారా మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలిగిన వారమై, ఆయన ఏం బోధించాడో, ఏమి చూపించాడో, ఏది ఆయన మనకు నేర్పించాడో వాటిలన్నింటిలో మనం సంపూర్ణులము కావాలి. యేసుక్రీస్తు లేకుండా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. యేసుక్రీస్తు మాటలు లేకుండా దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళలేము. ఆయన మనకు నేర్పించిన పాఠములు నేర్చుకోకుండా మనం సంపూర్ణులము కాలేము. అన్నప్పుడు అన్నింటికీ కేంద్రం, మూలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నప్పుడు ఆయన ద్వారానే మనం వెళ్ళాలి. అన్నప్పుడు ఆయన ఏం బోధిస్తున్నాడు, ఏమి నేర్పిస్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు, ఆయన మనకు ఏం చూపిస్తున్నాడు, ఇవన్నీ తీక్షణంగా మనం గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉందండి. చాలామంది ఏమనుకుంటారంటే, మనం క్రైస్తవులం కదా, మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము అని అనుకుంటారు. కానీ అలా కాదు. క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా, ప్రభుని ఇప్పుడే ఎరిగిన వారైనా, ప్రభుని ఎంతో కాలముగా అనుసరించుచున్న వారైనా వెంబడించవలసింది ప్రభుని. మనం గురిగా పెట్టుకోవలసింది ప్రభుని. మనం నేర్చుకునవలసింది ప్రభు దగ్గర. ఆయన ద్వారా అన్నప్పుడు ఆయన మూలముగా కలిగే వాటిల్ని మనం నేర్చుకుని మనం అడుగులు వేయవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది. ఇది ఒకరోజు 2 రోజులు కొన్ని దినాలతో ముడిపడింది కాదండి. మనం ఈ లోకాన్ని విడిచేంతవరకు కూడా, ఈ యాత్రను మనం ముగించేంతవరకు కూడా ప్రతిదినము ప్రతి క్షణము మనల్ని మనం సరిచూసుకుంటూ, నేను ఆయననే వెంబడిస్తున్నానా, నేను ఆయన మాటలనే అనుసరిస్తున్నానా, నేను ఆయననే గురిగా ఉంచుకొని ఉన్నానా, లేకపోతే ఎక్కడైనా కుడికాయనను ఎడమకాయనను తొలగి దేవునికి దూరమైపోతున్నానా అనేది మనం పరిశీలించుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే భక్తిలో మనం కొనసాగుతున్నప్పుడు ఒక ధీమా మనకు ఉంటుంది. నేను బైబిల్ చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, ఇంకా నాకేంటి కొదువా అన్నట్లుగా మనం భ్రమపడిపోతుంటాము. మనం దేవునికి దూరముగా మనం వైదొలిగినప్పుడు మనం గుర్తించలేనట్లుగా ఉంటుంది. అది పెను ప్రమాదానికి దారితీస్తుంది. అందుచేత ప్రతిదినము ఇదిగో ఈ అనుదిన కృప, ఈ సందేశాల ద్వారా కూడా మేము చేస్తున్న ఈ యొక్క ప్రయత్నం ఏంటి అని అంటే, ప్రతిదినం మీరు దేవుని వాక్యానికి చేరువై, దేవుని వాక్యం చేత మిమ్మల్ని మీరు సరిచేసుకుంటూ, దేవుని వాక్యంతో మిమ్మల్ని మీరు సరిపోల్చుకుంటూ, కుడికాయనను ఎడమకాయనను తొలగకుండా ఆయనను చూస్తూ పరుగు పందెంలో ఓపికగా ముందుకు వెళ్ళాలన్న ప్రయత్నంతోనే ఇదిగో ఈ సందేశాలు కూడా మీకు అందిస్తూ ఉన్నాము.
ప్రియులారా, మనమంతా కూడా దేవుని వాక్యంతో సరిపోల్చుకుంటూ మనం ఆయనతో అడుగులు వేస్తూ ఆయన అడుగు జాడల యందు మనం తప్పిపోకుండా మనం ముందుకు వెళ్ళాలి. ఆయన ద్వారా ఆయనతో మనం ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలి అనేది మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మరొక మాట కూడా నేను మీతో చెప్పాలనుకుంటే, నేనే ద్వారమును అన్నాడు. ఆ ద్వారం కూడా ఎలాంటిది అనేది మన పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు ఓ చక్కటి మాట మనకు కనబడుతుంది. అదేంటంటే లూకాసు సువార్త 13వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, చూడండి వాక్యంలో ఆ ద్వారము ఎలాంటిది అనంటే అది ఇరుకైన ద్వారం అట. వాస్తవంగా మనం ఏమనుకుంటాము, ప్రభువుని నమ్ముకుంటే మనకు విశాలత వచ్చేస్తుంది, ప్రభువుని నమ్ముకుంటే మనం ఎలాగంటే అలాగా స్వేచ్ఛగా బ్రతకొచ్చు అని మనం భ్రమపడుతుంటాము. కానీ చాలా పొరపాటు అండి. ఆ ద్వారము ఎలాంటిది అంటే ఆయనతో నడిచే నడక, ఆయనతో వెళ్ళే మార్గము, ఆయనతో నిలిచే స్థావరము ఎలాంటిది అనంటే చాలా ఇరుకైనదట. నిజమే, ఈ లోకం ఎటు చూచినా కూడా అంధకారంతో నింపబడింది, ప్రమాదాలతోనూ విపత్తులతోనూ కమ్ముకొని ఉన్నది. ఈ ప్రమాదాలతోనూ విపత్తులతోనూ నాశనకరమైన ఊపిగా ఉన్నటువంటి ఈ లోకంలో మనం అడిగేసేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందండి. నా ప్రియమైన సహోదరులారా, ఇరుకైన మార్గము అనంటే ఏంటి? చాలామంది విశాలమైన మార్గాన్ని ఎంపిక చేసుకుంటారట, విశాలమైనటువంటి ద్వారాన్ని ఎంపిక చేసుకుంటారట. ఎందుకంటే వాళ్ళు అంత కట్టుబాటు కలిగి ఉండలేరండి. చాలామంది చెప్తుంటే నేను విన్నాను, ఏమంటే యేసుప్రభుని నమ్ముకుంటే అదేం సాదాసీదా పని కాదండి, చాలా నిక్కచ్చిగా ఉండాలండి అంటుంటారు. వాళ్ళే చెప్తుంటారు నిక్కచ్చిగా ఉండాలండి, పవిత్రంగా ఉండాలండి, పరిశుద్ధంగా బ్రతకాలండి అన్ని వాళ్ళే చెప్తుంటారు. కానీ ఈ పవిత్రత వైపు, పరిశుద్ధత వైపు ఎందుకు మెగ్గు చూపరు? మన పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే మనం ఏమి కోరుకుంటాము? క్రమశిక్షణగా ఎక్కడ పెంచుతారు, క్రమశిక్షణగా ఎక్కడ బోధిస్తారు, మంచి టెక్నాలజీతో కూడినటువంటి స్కూల్స్ ఏమున్నాయి, ఇలాగ మనం పరిశీలించి పరీక్షించి వాటి వైపు మెగ్గు చూపుతాం కదా. మరి ఆ భక్తిని నేర్చుకునే విషయంలో మనం ఎందుకు ఆ ధోరణిని మనం ఎంపిక చేసుకోము? ఎక్కడో ఒక దగ్గరలేండి చర్చికి వెళుతున్నాము అంటుంటారండి, ఏదో ఒక రోజులేండి ఇదేదో వీలున్నప్పుడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తుంటాము అంటుంటారు. నా ప్రియమైన సహోదరులారా, విశాల మార్గమున, విశాల ద్వారమున ప్రవేశించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఇరుకు మార్గం అంటే ప్రతిదీ కూడా ఆచితూచి, ఇది మనం చేయవచ్చా చేయకూడదా, ఇక్కడ మనం ఉండవచ్చా ఉండకూడదా, ఇలా మనం మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, ఇవన్నీ కండిషన్స్, ఇవన్నీ మనకు క్రమశిక్షణ నేర్పుతున్నప్పుడు అవి కొంచెం ఇరుకుగానే ఉంటాయండి. కొంతమంది అమాయకంగా అడుగుతుంటారండి, ఇది కూడా తప్ప అంటుంటారు. ఎవరో దైవజనులు యేసన్న గారు వాక్యం చెప్పి వెళుతుంటే ఎవరో ఒక ఆయన వెనుక నుంచి వచ్చి యేసన్న గారిని పలకరించి అంటాడట, యేసన్న గారు అండి చాలా బాగా చెప్పారండి వాక్యం, అసలు మీరు వాక్యం చెప్తుంటే యేసుప్రభు మాట్లాడినట్టు ఉందండి అన్నాడట. అంతటితో వదులుంటే పోయిండే మాట. యేసన్న గారు అన్నాడట, నేను మాట్లాడితే యేసుప్రభు మాట్లాడినట్టుందా, మరి యేసుప్రభు మాట్లాడుతుంటే నువ్వెప్పుడున్నావు అన్నాడట. కంగు తిన్నాడు ఆయన. సరే, అంతటితో ముగించలేదండి. మరలా అన్నాడట అతగాడు యేసన్న గారితో, ఏమంటే యేసన్న గారండి క్రిస్మస్ పండగ కూడా తాగకూడదా అని అడిగాడటండి. అంటే క్రిస్మస్ పండగ కూడా తాగకూడదా అని అడుగుతున్నాడంటే ఎంత అమాయకపు క్రైస్తవుడో చూడండి. యేసన్న గారు పక్కు నవ్వి వెనక్కి తిరిగి ఎవరాయ బాబునా అంటే అక్కడ వాళ్ళు అన్నారట, మా సంఘ పెద్దలేండి అన్నాడట. అంటే సంఘ పెద్దగారే, కానీ ఆయనకి క్రిస్మస్ పండగ కూడా తాగకూడదా అనే డౌట్ వచ్చేసింది. చూసారండి, అది వాళ్ళకి పెద్ద పాపం అనిపించదు, అది పెద్ద అక్రమం అనిపించదు, అది వాళ్ళకి పెద్ద పాటింపు అనిపించదు. కానీ ప్రభుని నమ్మిన వ్యక్తికి, ఆయనను అనుసరించే వ్యక్తికి, ఆయన ద్వారా రాజ్యంలోనికి ప్రవేశింపగలిగిన వారికి అది ఇరుకుగా ఉంటుంది. ఇరుకైనది అయినప్పటికీ కూడా నా ప్రియమైన సహోదరులారా, ఆ ద్వారమున, ఆ ఇరుకు ద్వారమున ప్రవేశింప గోరిన వాడు ధన్యుడు. చాలామంది అనుకుంటున్నారు కానీ ఉండలేకపోతున్నారు, వెళ్ళలేకపోతున్నారట. ఈరోజున మనం కూడా మన విశ్వాస జీవితంలో కొన్ని మనకు ఇరుకుగా అనిపించవచ్చు, కొన్ని కష్టంగా అనిపించవచ్చు, కొన్ని భారంగా అనిపించవచ్చు. కానీ
ఆ ద్వారం మనల్ని ఒక ఆశీర్వాదకరమైన అనుభూతికి తీసుకుని వెళుతుంది, శాశ్వతమైన రాజ్యానికి తీసుకుని వెళుతుంది. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో లోపలికి పోవచ్చు, వెలుపలికి బయటకు వచ్చుచు మేత మేయుచుండును. ఒక సమృద్ధికరమైన అనుభవం, శ్రేష్టమైన జీవితం మనకు ఉంటుంది ఆయన ద్వారా. అది ఇరుకుగా ఉండవచ్చు, అది మనకు ఇప్పటికీ కాస్త బాధగా ఉండవచ్చు. ఎందుకంటే మన తోటి వాళ్ళు తిని తాగి సుఖించి అనుభవించి లోకపు నీడలో నిద్రపోతుంటారు. మనమేమో అన్ని ఆచితూచి అడుగులు వేస్తూ ఇది తప్పు, ఇది రైటు, ఇది తప్పు, ఇది రైటు అని ముడిగట్టుకొని బైబిల్ పట్టుకొని తిరగడం కాస్త ఇరుకైనదిగానే ఉంటుంది. కానీ అందులోనే దాచబడి ఉన్న ఆశీర్వాదం శ్రేష్టమైనదండి. మన పితరుడైన అబ్రహామును చూడండి, పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆయనను తీసుకుని వెళ్ళి ఉంచినప్పుడు ఆయన ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో పరవాసిగా బ్రతికాడట. ప్రియులారా, ఇవి చెప్పుకోవడానికి చాలా సులువుగా ఉండొచ్చేమో, కానీ అనుభవించడం చాలా శ్రేష్టమైనదండి. పాలు తేనెలు ప్రవహించు దేశంలో సర్వ సమృద్ధి, కొదువ అనేది లేదు, తక్కువ అనేది లేదు. అంతటి ఉన్నతమైన స్థానాన దేవుడు ఆయన ఉంచినప్పుడు ఆయన పరవాసిగా ఇది నాకు అవసరం లేదు అన్నట్లుగా ఆయన ప్రతిష్ఠింపబడినటువంటి బ్రతికినట్లు వాక్యం మనకు చెప్తుంది. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన పట్టణముల కొరకై ఆయన వేచి చూచాడట. నిజమే, అలాంటి ఒక ఇరుకైనటువంటి అనుభవాలలో నడిచిన విశ్వాస వీరులు వాళ్ళు కోరిన రేవుకు చేరుకోగలిగారు. మన విశ్వాసపు యాత్రలో కూడా మనం అలాంటి బ్రతుకులను, అలాంటి అనుభవాలను అపేక్షించవలసిన వారమై ఉన్నామనేది మనం మర్చిపోకూడదండి. ఇంకొక చిన్న మాటను కూడా నేను మీకు తెలియపరుస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. చూడండి, ఇక్కడ జీవమునకు పోవు ద్వారం. మీరు గమనిస్తున్నారా? ఈ జీవమునకు పోవు ద్వారము ఇరుకుగానే ఉంటుందంట. ఎందుకంటే ఈ ఇరుకైన మార్గంలో వెళ్ళినప్పుడే మనకు నిత్య జీవము కలుగుతుంది. పాతాళ ద్వారం కూడా ఉంది, మరణ ద్వారం కూడా ఉంది, నాశనకరమైన ద్వారం కూడా ఉంది. అవి విశాలంగానే ఉంటాయి. అవి మనకేమి బాధ కలిగించవు, నొప్పి కలిగించవు, ఎంతో సుందరంగా ఉంటాయి. ఆడుతూ పాడుతూ గంతులు వేస్తూ లోకస్తులతో కూడా కలిసి మనం సాగిపోవచ్చు. కానీ జీవమునకు పోవు ద్వారం, మనం యుగాయుగములు దేవునితో కూడా వసించాలి, ఆయనతో యుగాయుగములు ఉండాలి. ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటామండి? ఒకనాడైతే కొంతకాలం అన్నట్లుగా చెప్పగలిగారు మన పితరులు. మోషే చూడండి, నరుని ఆయువు 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు అని మోషే చెప్పగలిగాడు. ఒకనాడు ఇంత అని చెప్పగలిగినారు, కానీ ఈనాడు ఇంత కొంత అని ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఏ క్షణం నరునికి ఏం కలుగుతుందో, ఏ క్షణం మానవుని మీద ఏమి విరుచుకు పడుతున్నాయో మనకు తెలియట్లేదు. ఎవరి అంతం, ఎవరి ముగింపు ఎలా ఉంటుందో ఎవరు గుర్తించలేని పరిస్థితి. అయినప్పటికీ నా ప్రియ సహోదరులారా, ఆశ్చర్యకరమైనటువంటి అనుభవం ఏంటంటే, మన దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి, మన జీవాన్ని ఆయన కృపలో దాచి ఉంచి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఆయన మనల్ని దాచి ఉంచి భద్రపరుస్తున్నాడు. ఈ లోకంలో మనం ఈ యాత్రను ముగించిన తర్వాత మనం ప్రభు సన్నిధికి వెళ్తాము. అక్కడ మనం యుగాయుగములు జీవించాలి, కొంతకాలం కాదు, ఇక యుగాలు జీవించవలసి ఉంది. ఈ నిత్య జీవము కలిగిన అనుభవాలలో మనం ఆయనతో కూడా వసించాలి అనంటే ఈ నిత్య జీవమునకు వెళ్ళే ఈ ఇరుకైన మార్గాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. మీకు యేసుక్రీస్తు చెప్పిన ఒక ఉపమాన జ్ఞాపకం చేయన, ధనవంతుడు ఉన్నాడు, తిని తాగి సుఖించి ఉదారంగు వస్త్రాలు వేసుకుని ఊరేగాడట. ఆయనకి ఏం కొదువ లేదు, ఏం తక్కువ లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఏ కొదువ లేకుండా బ్రతికాడు, సమృద్ధి అయిన ఆహారాన్ని తిన్నాడు. అతనికి విశాలంగానే ఉంది అది. కానీ ఇరుకైన మార్గం ఏంటంటే ఒళ్ళు గొల్లైపోయి శరీరంలో పుండ్లు వచ్చేసి కుక్కలు నాగుతున్నటువంటి ఆ క్షీణత, లేకపోతే ఆ దౌర్బల్యమైనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని చేతపట్టుకొని భక్తిలో
ఏమాత్రం సన్నగిల్లిపోకుండా తన విశ్వాసపు జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చిన లాజరు ఆ ఇరుకైన మార్గంలో నడిచాడు, ఇరుకైన గుమ్మములో ప్రవేశించాడు. ఆ తర్వాత అతను విశ్రాంతిలో ప్రశాంతంగా అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆయన ఆనందంగా విశ్రాంతిలో ఉన్నాడు. మరి ఇక్కడ విశాలమైన మార్గంలో నడిచి విశాలతను కోరుకొని విశాలమైన ద్వారమును ప్రవేశించిన ఆ పాతాళ ద్వారమునకు వెళ్ళిన అతని పరిస్థితి చూడండి. యాతన పరచపెట్టబడే స్థలంలో ఉన్నాడట. కన్నీళ్లు, వేదన, ఆక్రందన కలిగే చోట అతడు కుమిలిపోతున్నాడు. నాకు ఇంకా 5 మంది అన్నదమ్ములు ఉన్నారయ్యా, నన్ను పంపిస్తే వాళ్ళు కూడా చెప్తాను అని విజ్ఞాపన చేస్తే తండ్రి అన్నాడు, ఆ అవకాశం లేదు. చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కింద, వాళ్ళు చెప్పిన మాట వింటే బాగుపడతారు. అవును కదండి. సమయం పోయిన తర్వాత ఎంత మనం కన్నీళ్లు కారిస్తే ప్రయోజనం ఏముంది? నా ప్రియమైన సహోదరులారా, ఈ జీవమునకు పోవు ద్వారం ఇదిగో మన ఎదుట ఈ రోజున ఉంది. మరణ ద్వారం ఉంది, పాతాళ ద్వారం ఉంది, జీవమునకు వెళ్ళే ద్వారం ఉంది. మరి ఏ ద్వారాన్ని ప్రవేశించాలని కోరుదాము? కాస్త ఈ లోకంలో మనం మనసుని కట్టుకొని, నడుము కట్టుకొని, దృష్టిని సాలించి కాస్త వివేకంతో అడుగులు వేయగలిగితే మనం నిత్య విశ్రాంతిలో ఆయనతో కూడా ఉండగలుగుతాము. జీవమునకు పోవు ద్వారమున ప్రవేశించగలుగుతాము. ఆనాడు ఆయన చూచిన వేళ, ఆయనతో జీవించే వేళ చెప్పసఖ్యము కాని ఆనందంతో మన జీవితం సార్థకమవుతుందని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. కనుక ఆయన ద్వారా మనం ప్రవేశిద్దాము, ఆయన ఇరుకైన ద్వారములో ప్రవేశిద్దాము, జీవమునకు పో ద్వారములో ప్రవేశిద్దాము. దాని కొరకై మన బ్రతుకులు సరిచేసుకుంటూ జాగరూకులుగా బ్రతుకుదాము. నా దేవుని కృప మీకు తోడై ఉండాలని ప్రార్థిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నైనా మీరు మాకు ద్వారముగా ప్రత్యక్షమయ్యారు. మీ ద్వారా మేము ప్రవేశించాలి నా తండ్రి. అది ఇరుకైనది అయినప్పటికీ కూడా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ, మమ్మల్ని మేము పవిత్రపరుచుకుంటూ మీ అడుగు జాడల్లో నడవడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. అది ఇరుకైన ద్వారమని మీరు చెప్పారు నాయన. నిజమే, మాకు ఇప్పటికీ ఒకవేళ ఇరుకైనదిగా అనిపించినప్పటికీ అది మా క్షేమము కొరకు, మా పవిత్రత కొరకు, మా దీవెన కొరకని మేము గ్రహించి నా తండ్రి అబ్రహాము వలె మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకోవడానికి మీరు కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. జీవమునకు పోవు ద్వారము, అవునయ్యా, మరణ ద్వారాలు అలాగే పాతాళ ద్వారం మా కొరకు వేచి ఉన్నది. మేము గుర్తించి నా తండ్రి మీతో కూడా నిత్యము యుగాయుగమును జీవించగలిగినటువంటి ఆ యొక్క జీవమునకు పోవు ద్వారాన్ని మేము గుర్తించి ఆ రీతిగా అడుగులు వేయడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. నా తండ్రి, మాకు కావలసిన వివేకమును మీరు అనుగ్రహించండి, జ్ఞాన సంపద మీరు మాకు ప్రసాదించండి, మా చేతిని పట్టుకుని మీరు నడిపించండి. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఆశ్చర్యకరమైన మీ వెలుగులో మీ బిడ్డలు నడిపించి నాయన మీరు మేము ఏకమగు వరకు నా తండ్రి మా చెయ్యి విడువక నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృప అనే సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.